మైండ్ మెదడులో వచ్చే ఆలోచనలా ఆలోచనలు ఇంకా ఇంకా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇంకా కాన్షియస్ ఇంకా మనసు అంటే ఏంటి? మనసు ఉందా లేదా ఎవరికైనా? అందరికి ఉందా? మైండ్ सबको है మైండ్ सबको है మైండ్ అందరికి ఉందా? మనసు ఇన్స్ట్రక్షన్ టు బాడీ. ఓకే, బాడీకి ఇన్స్ట్రక్షన్స్. ఇంకా ఏంటిది? వాట్ ఈజ్ మైండ్? ఇంకేంటిది? మైండ్ అంటే ఏంటిది? మనసు అంటే థింకింగ్, ఫీలింగ్, ఇన్స్ట్రక్షన్స్. ఇంకా కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే మైండ్. థాట్స్ అంటే ఆలోచనలు. ఆలోచనలు అంటే మైండ్. ఇంకా మైండ్ అంటే ఏంటిది? మనసు. సో మెమొరీ, ఇమోషన్స్, థాట్స్, ఫీలింగ్స్, ఇమోషన్స్, మెమొరీ. ఇంకా వాట్ ఈజ్ మైండ్? కాన్సన్ట్రేషన్. ఎవరో కాన్సన్ట్రేషన్ అన్నారు కదా, కాన్సన్ట్రేషన్. ఇంకా కాన్షియస్నెస్. మైండ్ అంటే కాన్షియస్నెస్. ఓకే, ఇంకా కాన్షియస్నెస్. ఇంకా వాట్ ఈజ్ మైండ్? మెంటల్ బ్యాలెన్స్. మైండ్ అంటే మెంటల్ బ్యాలెన్స్. ఓకే, కీ ఆర్గన్. ఓకే, ఇంకా వాట్ ఈజ్ మైండ్? డోపమైన్. ఓకే, మైండ్ అంటే డోపమైన్. ఓకే, ఇంకా ఇంకేంటి? సోల్. సోల్. ఓకే, మైండ్ అంటే సోల్. ఓకే, ఇంకా గుడ్ అండ్ బ్యాడ్. ఓకే, ఇంకా స్టోరేజ్. ఇంకా వాట్ ఈజ్ మైండ్? స్టోరేజ్. ఇంకా అదే మెమొరీ అయిపోయింది. స్పందన, రియాక్షన్. ఓకే, జస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. జస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఇంకా శరీరంలో జరిగే స్పర్శలన్నీ ఏమైతే మెదడుకు వస్తాయి. ఓకే, ఇంకా దిస్ ఈజ్ వేర్ వీఆర్. మనం ఎక్కడున్నామంటే ఇక్కడ ఉన్నాం. ఏడి ప్రసాద్? ఏడి రాలే? రమ్మని చెప్పు, కూర్చోమని చెప్పు. ఇంకా వాట్ ఈజ్ మైండ్? వాట్ ఈజ్ మైండ్? మనసు అంటే ఏంటిది? मन किसको बोलते हैं? మనము ఇక్కడ ఉంటాము, మన ఇంట్లో ఏమేం జరుగుతుంది, మా అబ్బాయి స్కూల్ పోయినా లేదా, మా మిస్సెస్ ఏం చేసింది, దీనే మనసు. మన మనసు అక్కడ ఉంటుంది, మన శరీరం ఇక్కడ ఉంటుంది. అదే అది ఏంటిది అంటున్నా. మనసు ఆడు ఉంటుంది కానీ మనసు అంటే ఏంటిది? मन बोले तो दिल, दिल बोले तो आमिर खान और माधुरी दीक्षित. इंटरनल थॉट्स. इंटरनल थॉट्स, नॉट एक्सटर्नल थॉट्स. ओके, और क्या बोले? मन में, दिल में क्या चल रहा है? रियलिटी. रियलिटी. ఇంకా రియాలిటీ. ఇంకా ఫీలింగ్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఫీలింగ్స్
అల్లు అర్జున్ ఫీలింగ్స్ వచ్చేసినాయి, వచ్చినాయిగా. ఏమో పాట ఉంది కదా, ఫేమస్ పాట. వస్తున్నాయి ఫీలింగ్స్. వస్తున్నాయి ఫీలింగ్స్ అంటే వస్తున్నది మనసనా, వస్తున్నది మైండ్ అనా, ఏమన్నట్టు? వాట్ ఈజ్ మైండ్? అబ్జర్వేషన్. మైండ్ అంటే ద ఆర్గన్ విచ్ డిఫరెన్షియేట్ గుడ్ అండ్ బ్యాడ్. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ లివింగ్. మన జీవితం ఇట్లా నడిచిపోతూ ఉన్నది, గడిచిపోతూ ఉన్నది. हमारी जिंदगी ऐसी चल रहा है, बेहोशी में चल रहा है, हमको होश ही नहीं है, हम पूरा बेहोशी में चल रहे हैं. हमारी जिंदगी మొత్తం సోయి లేకుండానే అయిపోతున్నది. మనం సోయిలో లేము. వీఆర్ నాట్ కాన్షియస్. వీఆర్ నాట్ कॉन्शियस. वी आर इन सम इन्फ्लुएंस. किसी के प्रभाव में हमारी ज़िंदगी ख़त्म हो रहा है. अभी तक के पता ही नहीं चला कि हमारा माइंड बोले तो क्या है. व्हाट इज माइंड वी डोंट नो. व्हाट इज माइंड? हाँ, स्टोरेज. व्हाट स्टोरेज? विस्की, ब्रांडी, हाँ, सिगरेट, बियर, इसका स्टोरेज करता माइंड. फिर माइंड बोलो तो क्या है? मेमोरीज ऑफ पास्ट, प्रेजेंट एंड फ्यूचर. मेमोरीज, प्लानिंग. What is? So that is the problem. ఏంటి సమస్య? ఏంటిది? हम जी तो रहे, జీవితం గడుస్తూ ఉన్నది, కానీ మనసు అంటే ఏంటిది కూడా మనకి ఇప్పటి వరకు అర్థం కాలేదు. మనసు అంటే ఎట్లన్నా పెడతారుగా, ఇది ఇట్లానా సంథింగ్, ఇలానా, ఇది మనసు. మనసా ఇది? మనసు అంటే ఏంటిది ఇప్పటి వరకు అర్థం కాలే. దట్ ఈస్ అ సెన్స్, సిక్స్త్ సెన్స్. 5 సెన్సెస్ ఉన్నాయిగా ఈ బాడీలో, 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా. దట్ ఈస్ 6వ ఇంద్రియం, విచ్ ఈజ్ నాట్ విజిబుల్. కనిపించని 6th సెన్స్. ఇవన్నీ కనిపించేటి 5 ఇంద్రియాలు. అది కనపడని 6వ ఇంద్రియం, చటువ ఇంద్రియ. ఏమంటారు దాన్ని? 5 ఇంద్రియ ఆల్రెడీ. ఏ చటువ, దిస్ ఈజ్ 6th సెన్స్. 6th సెన్స్ అర్థమైందా? 6వ ఇంద్రియం, 6th सेंस, 6వ इंद्रियम. अब ये कैसे काम करता है? इसका रूप क्या है? कौन सा कलर का है? वाइट, ब्लू, रेड. माइंड का कौन सा कलर है? हाँ, नो कलर. कोई कलर, कोई शेप, कोई रूप, कोई रंग ఉందా? ఏమన్నా మనసుకి ఏమన్నా ఉందా? कोई कलर, कोई शेप, कोई रूप, कोई रंग. దానికి ఏముండదు. దానికి ఏముండదు. దెర్ ఈజ్ నో రూప్, నో కలర్, నో షేప్, నథింగ్. సో प्रॉब्लम ఎక్కడ వస్తుంది? వై वी आर नॉट गेटिंग इम्प्रूव्ड. हमारे इसमें हम क्यों नहीं बदलते? చేంజ్ ఎందుకు జరగదు? మార్పు ఎందుకు రాదు? వై విల్ నాట్ చేంజ్? మన దాంట్లో మార్పు ఎందుకు రాదు? చాలా ట్రై చేస్తూ ఉంటాం, అయినా కూడా మార్పు జరగదు. జనరల్గా కొందరికి జరుగుతుంది, కొందరికి తక్కువ, కొందరికి
ఎక్కువ, కొందరికి మొత్తమే ఉండదు. వై? ఎందుకు మనలో ఎందుకు మార్పు జరగదు? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద బేసిక్ రీజన్? బికాస్ ఆఫ్ అడిక్షన్. వై? బికాస్ we are treating body and problem in the mind. ప్రాబ్లం ఏడున్నది? మనసులో ఉన్నది. మనం దేనికి ట్రీట్మెంట్ చేస్తున్నాం? బాడీకి చేస్తున్నాం. అందుకని మార్పు జరగదు. सिंपल. समस्या किधर है? मन में. और ट्रीटमेंट किसका चल रहा? बॉडी का. तो चेंज होता नहीं होता. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టర్కు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఫీవర్ వచ్చింది, మనం ట్యాబ్లెట్ వేసుకున్నాం, మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఆమె క్యూర్ అవుతుందా? మన ఫాదర్కు ఏదో ప్రాబ్లం ఉంది, ట్యాబ్లెట్ మనం వాడినాం, ఆయన క్యూర్ అవుతాడా? ఇన్ ద సేమ్ వే ప్రాబ్లం ఇన్ ద మైండ్ అండ్ వీఆర్ ట్రీటింగ్ బాడీ. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. వై? బికాస్ ఆఫ్ విచ్ వీఆర్ నాట్ చేంజింగ్. మనలో మార్పు జరుగుతలేదు, జరగదు కూడా. 1000 సంవత్సరాలు చేసినా జరగదు. ఎందుకు? సమస్య ఎక్కడ ఉన్నది? మైండ్లో. ట్రీట్మెంట్ దేనికి చేస్తున్నాం? శరీరానికి. జరగదు. సింపుల్. యు गॉट इट? वही क्योंकि हमको भी पता नहीं कि क्या हो रहा है. मैं तो टैबलेट ले रहा हूँ, मैं तो ये कर रहा हूँ, मैं तो वो कर रहा हूँ, मैं ऐसा रह रहा हूँ, वैसा रहा हूँ, फिर भी चेंज नहीं होता. फिर वही रिपीट होता. क्यों होता? क्योंकि इधर उसके रूट्स है. మూలాలేడు ఉన్నాయి, మైండ్లో ఉన్నాయి. మళ్ళా మూలాలు ఉన్నాయి కదా, విత్తనాలు ఉన్నాయి కదా, మొక్క అవుతూ ఉంటుంది. కొంత సమయం వరకే. మళ్ళా తర్వాత जो बीज है, जो सीड है, वो क्या होता है? उससे पौधा निकलना शुरू हो जाता है. समझ में आया? यू गॉट इट? ఏమైతున్నది? ఆ విత్తనాలు ఉన్నాయి కదా, సీడ్స్ ఉన్నాయి కదా, उसमें से फिर पौधा निकलना शुरू हो जाता और वो पौधा क्या होता? झाड़ बन जाता. फिर झाड़ बनने के बाद हम आंखें खोले तो रिहाब में रहते. अंतेना? वो सीड बढ़ रहा है, वो सीड है, हमको कुछ पता नहीं, क्योंकि हमारा पूरा ध्यान हमारे हेयर स्टाइल पे ही है, हमारा शर्ट पे है, हमारा पैंट पे है, हमारा मिच्छी पे है, ऐसा दाढ़ी पे कुछ तो भी है. हमारा पूरा चेहरे पे हमारा ध्यान है, हमारा माइंड पे कोई ध्यान नहीं है. हम क्या सोच रहे? अच्छा हूँ, सूट बूट बढ़िया, एकदम परफ्यूम परफ्यूम सब अच्छा है. माइंड का क्या है? माइंड गया काम से, ये जा रहा है डे बाय डे. या और वरस्ट. जितना तुम अपन शरीर से सुंदर दिख रहे, उतना ज़्यादा माइंड अगली होते जा रहा है, क्योंकि हमको माइंड नहीं दिख रहा है, हमको आंखें दिख रहे, हमको हमारा चेहरा दिख रहा, ఏం కనిపిస్తున్నది? ఫేస్ కనిపిస్తున్నది. దాన్నే దిద్దుతూ ఉన్నాం, నూనె పెడతా ఉన్నాం, పర్ఫ్యూమ్ కొడతా ఉన్నాం. మైండ్ మారుతుందా? మారదు. సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? మైండ్. అందుకనే మార్పు జనరల్గా జరుగుతలేదు. మనకు కూడా అర్థం కాదు. నిన్న చెప్పినా కదా, మనకు కూడా అర్థం ఎందుకు తెలియదు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఉదాహరణకు అన్ని ప్రయత్నాలు కూడా బాడీ పైనే చేస్తున్నాం. సర్వ ప్రయత్నాలు బాడీతోటే చేస్తున్నాం, బాడీ పైనే చేస్తున్నాం. అందుకే మనసు మారతలేదు, మనసును పట్టించుకోవట్లేదు. మనసు అంటే మనకు తెలియదు, దాన్ని ఎట్లా పట్టుకోవాలో తెలియదు. ఎట్లా పట్టుకుంటారు? మనసుని ఎట్లా పట్టుకుంటారు? ఏదన్నా గాలం వేస్తారా? చేపను పట్టుకున్నాడు ఎట్లా పట్టుకుంటారు? 2-3 పెడతారా? బాడీ గార్డ్స్ను పట్టుకొని ఆ మైండ్ అటు పోతుందని. బౌన్సర్స్ని పెడతారా? 3-4 ఎడ పట్టుకుంటారు మైండ్ను? హౌ యూ విల్ క్యాచ్ ద మైండ్?
మనసు తెలియదు, దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియదు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు, అందుకే అది అన్కంట్రోల్డ్ ఉన్నది. हम यहाँ पे रहते और हमारा दिमाग गिर 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 पूरा दुनिया चक्कर मारता. మనం ఇన్నే ఉంటాం, మన మనసు ఇది చేయాలి, అది చేయాలి, అది కావాలి, ఇది కావాలి, అది చేసేది ఉన్నది, ఇది చేసేది ఉన్నది, పోతూనే ఉన్నది. అంతే కదా. శరీరం ఏడున్నది? చైర్లో ఉన్నది. మనసు ఏడున్నది? తెలియదు, తెలుసుకోనియ్యదు. తెలుసుకునే వరకు అది ప్లేస్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు మనసు ఏడు ఉన్నదంటే మళ్ళీ ఆ నుండి అది జంప్ అవుతుంది, వేరే కాడికి వెళ్ళిపోతుంది. సో ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది మనసు గిరగిర. మీ శరీరం, మన శరీరం ఒక కాడ చైర్లో కూర్చున్నది, కానీ మనసు కూర్చోదు. మనసు కూర్చోదు, మనసు తిరుగుతూ ఉంటుంది, అన్కంట్రోల్డ్. అది మన నియంత్రణలో లేదు, మనకు తెలియదు. అర్థమైందా? వాట్ ఈజ్ అవర్ స్టేటస్? దట్ ఈజ్ వీ డోంట్ నో మైండ్. ఇక దానికి ట్రీట్మెంటు, దాన్ని పట్టుకోవడం, దాన్ని उसको इम्प्रूव करना, उसमें सुधार करना, वो तो बात की बात है. पहले पता चले तो ना क्या है, అది ఏంటిదో తెలుసుకుంటే కదా ఫస్ట్, తర్వాత సంగతి అది. అర్థమైందా? తర్వాత సంగతి. ఫ్లైట్ నడిపించడం తర్వాత, ఫస్ట్ ఫ్లైట్ తెలుసుకోవాలిగా. మారుతిలో కూర్చుండి ఫ్లైట్ నడిపిస్తా అని అనుకుంటాం మనం, అంతేనా? పల్సర్ బండి ఎక్కేసి ఫ్లైట్లో పోయిన ఫీలింగ్ ఉంటుంది. సేమేనా, డిఫరెంటా? అదే మన ప్రాబ్లం. మనకేమనిపిస్తుంది? సేమ్ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఆర్ ఇమాజినేషన్స్, హెల్యూజినేషన్స్, डिलीरियम अंटर देने. इस हमारा मन की स्थिति क्या है अभी? वही है, हमको समझ में नहीं आता. माइंड बोले तो क्या है, उसको कैसे पकड़ना है. और जब तक के माइंड को पकड़ के उसको क्लीन नहीं करोगे, सुधार नहीं होता. मन में जब तक के चेंज नहीं होता, మనసులో ఎప్పటి వరకు అయితే మార్పు జరగదో అప్పటి వరకు నిజ జీవితంలో మార్పు జరగదు. ఎందుకు? మీరు ఇక్కడ చేస్తూ ఉంటారు, ఇది ఇక్కడ నుండి మళ్ళీ వైరస్ పంపిస్తూ ఉంటుంది. ఒక వారం రోజులు, 15 రోజులు, నెల, 2 నెలలు డిటాక్స్ అయిపోతుంది బాడీ. ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది కిడ్నీ డిటాక్స్ చేయడానికి, లివర్ ఉన్నది, ప్యాంక్రియాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డిటాక్స్ చేసి పడేస్తుంది దీన్ని, బాడీని. ఆటోमेटिक तुम करो या मत करो, 2-3 महीने में ये होता, लेकिन ये नहीं होता, ये नहीं होता. ये तो चुप के रहता. फिर जैसे तुम बेहोश हो गए, बोले तो अनकॉन्शियस, फिर वो सिर उठाता, नाग, फिर डसता तुमको. మళ్ళీ ఏం చేస్తుంది? కాటేస్తుంది. మళ్ళీ కాటేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వేస్తూ ఉంటుంది కాటు. అర్థమైంది కదా? సో అందుకనే మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. मन ही सब कुछ है. माइंड इज एवरीथिंग. You control your mind, otherwise your mind will control you. पागल बना के छोड़ देता हूं. क्या करता? अपने को పిచ్చోళ్ళని చేసి పడేస్తుంది. ఎవరు చేసిండ్రు? తల్లి, తండ్రి, మిసెస్, చెల్లగా, అన్న కాదు, అవర్ ఓన్ మైండ్. बाकी दुनिया में कोई और नहीं, हमारा खुद का मन. మన మనసే మనల్ని పిచ్చోళ్ళని చేసి పడేస్తుంది. సో నో ఇట్, తెలుసుకోవాలి. మైండ్ ఎక్కడ సిలబస్లో లేదు. చిన్నప్పటి నుండి మస్తు చదువుకున్నాం. ఎక్కడ మైండ్? బ్రెయిన్ ఉంది. ఏమున్నది? బ్రెయిన్ ఉన్నది. బ్రెయిన్ ఈజ్ అ ఫిజికల్ పార్ట్. అది కనిపిస్తుంది, చూడొచ్చు దాన్ని. మైండ్ కనిపించదు. మనం బ్రెయిన్ గురించి తెలుసుకొని మైండ్ గురించి అని అనుకుంటాం.
ఏం చేస్తాం? అర్థమైంది కదా? సో మైండ్ ఈజ్ డిఫరెంట్, దట్ ఈజ్ నాట్ అ ఫిజికల్ పార్ట్. సో అందుకనే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. वी शुड नो इट प्रॉपरली और बहुत पेशेंस से इसको हैंडल करना पड़ेगा. वो ऐसे काबू में नहीं आता. कल बताया, उसके साथ झगड़ा नहीं करना पड़ता. अरे तूने मेरे को बर्बाद किया, सर्वनाश किया, सत्यानाश किया, मेरा लॉस किया, मेरा जॉब गया, बीवी गया, बच्चा गया, पैसा गया, धन गया, दौलत गया, सब तेरे वजह से. उसके साथ झगड़ा नहीं कर सकते. झगड़ा करोगे और ख़त्म. जो एक चवानी बचा है वो भी खत्म. दैट विल ऑल्सो सब खत्म हो जाता. अर्थమైంది కదా? सो नो इट व्हाट इज माइंड. जब इसमें होगा सुधार तो जिंदगी में सुधार होगा. तो फिर कैसा पकड़ना, कैसा जानना उसको? सबसे पहले कैसे जानना उसको? हाउ वी शुड नो इट. कहाँ पे दूरबीन लेके घूमेंगे कि किधर है मेरा मन, घर में कोने किस कोने में छुपा है? ఎక్కడికి వెళ్తారు? అన్వేషణ. ఏడా అన్వేషణ? ఏమైతుంది మెడిటేషన్లో? వాట్ హ్యాపన్స్? मन कैसे समझ में आता मेडिटेशन से? We will train, but where it is? We will train our son, daughter, employee, everyone. But how we will train our mind? जब पता चलेगा तब. తెలిస్తే అర్థమైతే కదా దాన్ని ట్రైన్ చేసేది. అది మనకు తెలియకనే కదా ఈ పంచాయతీ, ఈ సమస్యలు. తెలిస్తే ఎందుకు చేస్తాం? తెలియకనే కదా మనల్ని ఆగం పట్టించింది, మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. తెలిసా తెలియకనా? మనం తెలిసి అనుకుంటున్నాం కానీ తెలియక. తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు కూడా कुल्हाड़ी से अपना पैर पे मारता? दुनिया में कोई भी जो होश में है, जो कॉन्शियस है, वो एक कुल्हाड़ी लेके अपने पैर पे मारता? గొడ్డలు తీసుకొని కాలు నరుక్కుంటాడా? మనం నరుక్కుంటున్నాం. ఎన్నిసార్లు నరుక్కుంటున్నాం లెక్క లేదు. అంతేనా? ఎందుకు ఇది సోయిలో అవుతుందా? సోయిలో కావట్లేదు, ఇది बेहोशी में हो रहा है. In unconscious state we are doing all these things. దాన్ని ఏమంటారు అంటే అజ్ఞానం. हमारा नुकसान हम ही कर लेना. మన హాని మనమే చేసుకోవడాన్ని ఏమంటారు? ఎవరు చేస్తున్నారు హాని? మన హాని మనమే చేసుకుంటున్నాం. మనకు హాని మనమే చేసుకుంటున్నాం. రీజన్స్ చెప్తా ఉంటాం, చాలా చాలా కారణాలు చెప్తాం. మస్తున్నాయి కారణాలు, అన్నీ వెతికి పెట్టినాం. లేకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్లీ కారణం వెతికేస్తాం. సార్ వర్షం వస్తున్నది, వేసేసిన అయిపోయి. కారణాలు మస్తున్నాయి, 1,00,000 కారణాలు ఉంటాయి. समझ में आ रहा है? हमारा అవర్ ఓన్ మైండ్, మన మనసే ప్రపంచంలో ఎవరో కాదు, మన మనసే ఇవన్నిటికీ మూలం. रीजन बिहाइंड व्हाट इज माइंड. मूलम ఏంటిది? माइंड. तो उसको कहाँ पकड़ोगे, कैसे पकड़ोगे, कौन पकड़ के देगा? समझो कोई ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు కూర్చుంటున్నాడు అక్కడ, గౌతమ్ బుద్ధుడు కూర్చుంటున్నాడు, ఎన్లైటెడ్ పర్సన్, అంతే కదా, ప్రపంచ జ్ఞానమై పొందిన వ్యక్తి. మీ మైండ్ బట్టి మీకు ఇస్తాడా? ఇగో ఇస్తాడా? ఆయన కూడా నమస్కారం పెట్టిండు అందరికి. మై కుచ్ నే కర్ సక్తా, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేం చేయలేను. ఆయన కూడా ఏం చెప్పిండు? नमस्कार. मी मनसो నేనేం చేయలేను. तुम्हारे मन को मैं कुछ नहीं कर सकता. फिर कौन करेगा? तुम ही करना है. जैसे मेरे मन को मैं किया, वैसे तुम्हारे मन को तुम कंट्रोल कर लो.
యూ షుడ్ బి ఓనర్ ఆఫ్ యువర్ మైండ్, యూ షుడ్ బి మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. అర్థమైంది కదా? బస్ నేను కూడా ఏం ప్రపంచంలో ఎవరు కూడా जो बनाए वाला वो भी आपके माइंड को आपको लाके देगा नहीं, ये सूटकेस में ये आपका 2 किलो का माइंड है, इसको साफ कर लो. ప్రపంచంలో ఎవరు కూడా తీసుకొచ్చి ఇయ్యరు, ఏం చెయ్యరు కూడా, చెయ్యలేరు కూడా. క్రియేషన్ చేసిన పర్సన్ కూడా ఏం చేయలేడు. దట్ ఈజ్ అప్ టు యూ ఓన్లీ. అప్నే కో హీ కర్నా హై, మనమే చేసుకోవాలి, వేరే మార్గమే లేదు. ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇప్పుడు లేదు, గతంలో లేదు, భవిష్యత్తులో కూడా. మీరు ఎన్ని ఏమంటారు పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఏమన్నా చేసుకోండి, ప్రేయర్స్, వాట్ ఎవర్ యూ వాంటెడ్, नो वन कैन हमारे माइंड को कोई कुछ नहीं कर सकता. What about this hypnotism? So where we can, हम कर सकते. That is also one type of unconsciousness what you are asking. बेहोशी. अगर तू होश में तो वो कुछ नहीं कर सकता कोई हिप्नोटिक पर्सन नहीं. अगर हम होश में है, वी आर कॉन्शियस, మనం స్పృహలో ఉన్న తర్వాత నో పర్సన్ కెన్ డూ. ఎవరైనా హిప్నోటైజ్ అవుతున్నారు అంటే దానికి అర్థం ఏంటిది? ఏ ఈజ్ నాట్ కాన్షియస్. అర్థమైందా? ద పర్సన్ హూ ఈజ్ కాన్షియస్ ఆయనను ఎవరు కూడా నో వన్ కెన్ హిప్నోటైజింగ్, ఎవరు చెయ్యలేరు, అది కాని పని. సో అందుకనే మన మనసును ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు, ఎవరు పట్టుకోలేరు, ఎవరు మీకు దాన్ని క్లీన్ చేసి ఇయ్యలేరు, మనమే చేసుకోవాలి. అవర్ ఓన్, మనమే खुद हम खुद को करना पड़ेगा. बस रास्ता बताते. क्या बताते? रास्ता, మార్గం చూపిస్తారు అంతే. ఇది మార్గం, ये रास्ता है, इस पे चलो. तो फिर तुम भी अपने माइंड को कर सकते. मैं करके देने वाला नहीं हूं और होता भी नहीं. ये मार्ग, इदी मार्गम, इदी पाथ, इसके ऊपर आपको चलना है और चलकर अपने मन को वश में करना है, उसको क्लीन करना है, उसको नीट करना है, उसका शुद्धिकरण करना है. మనసును నిర్మలం చేసుకోవడం అంటే దానికి అర్థం ఏంటిది? దీంట్లో ఉన్న వికారాలన్నీ కూడా అవుట్. మనసులో ఉన్న క్రేవింగ్ కానీ, ద్వేషం కానీ, ఈర్ష కానీ, భయం కానీ, కోపం కానీ, తాపం కానీ, అసూయ కానీ, ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు? మనసు నిర్మలం కావడం, శుద్ధి అయిపోయింది. లేదా దాన్ని మనం ఏదో సర్ఫ్ ఎక్సెల్ తోటి, रिन साबुन तोटी क्लीन చేయలేం. అర్థమైంది కదా? जैसे हम शरीर को क्लीन करते संतूर लक्स लगा के, वैसे हमारे माइंड को क्लीन नहीं कर सकते. मन को क्लीन करना है. कैसे पकड़ोगे, कैसे देखोगे, ఎట్లా చేస్తారు అది ఇప్పుడు చెప్పినగా. कैसे पकड़ोगे मन को क्लीन करना. अब ये समझ में आ गया कि माइंड ఈజ్ ఎవ్రీథింగ్. మనసే అన్నిటికీ మూలం. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? మనం శుద్ధి చేయాలి. ఏం చేస్తారు? హౌ యూ విల్ డూ? కాన్షియస్ మెడిటేషన్. మెడిటేషన్లో ఏమవుతుంది? ఏంటి మెడిటేషన్లో ఏమవుతుంది? మైండ్ రిలాక్స్ అవుతుంది. ఏం రిలాక్స్ అవుతుంది? మీకు మనసే ఫస్ట్ వీ షుడ్ నో ఇట్. దాన్ని తెలుసుకోవాలి కదా. ఎట్లా అర్థమవుతుంది మనసు? ఎట్లా అర్థమవుతుంది మనసు? ఎట్లా మన గ్రిప్లోకి వస్తుంది? శ్వాస పైన ధ్యాస. ఏమవుతుంది? శ్వాస పైన ధ్యాస పెడుతున్నారు, ఈ రెస్పిరేషన్ నడుస్తున్నది. మనసును మనకు అప్నే వశ్ మే కర్నా హై. మైండ్ షుడ్ బి ఇన్ అవర్ కంట్రోల్. మన టాస్క్, ఉదాహరణకు మన ఏం, మన గోల్, దాన్ని నిర్మలం చేయడం, శుద్ధి చేయడం. నువ్వేమో శ్వాస పైన ధ్యాస పెడుతున్నావు. ఏమవుతుంది?
శ్వాస పైన ధ్యాస పెడుతున్నావు కొద్దిసేపు, ఏమవుతుంది దాంతో? ఏమవుతుంది? ఏమవుతుంది దాంతో? మీ మైండ్ వండరింగ్ అవుతుంది కదా, అటు ఇటు పోతా ఉంది కదా, ఈ బిజినెస్ ఆ బిజినెస్ అది ఇది ఇవన్నీ తిరుగుతూ ఉన్నది కదా, మైండ్ పోతా ఉంది కదా. ఏమవుతుంది దాంతో? యూ విల్ సీ దాట్, యూ విల్ ఫస్ట్ టైం యూ విల్ సీ దాట్ మనకేమర్థమవుతుంది అంటే మనసు నీడబెట్టమంటే ఫస్ట్ టైం మీరు మనసు పట్ల ఆలోచన చేసి మనసు నీడబెట్టాల. ఏం చేసిండ్రు? మనసును పట్టుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఫస్ట్ టైం ఉదాహరణకు మనసుని ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఏం చేసిండ్రు? మనసును పట్టుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు, మనసును ఇడబెట్టేసిండ్రు. మనసును ఇడబెట్టేసిండ్రు, అది ఈడు ఉండదు. అదేం చేస్తుంది? ఇటు అటు పోతూ ఉంటుంది. ఉంటుందా? ఆ జ్ఞాపకము ఈ జ్ఞాపకము, పాస్ట్ ఫ్యూచరు తిరుగుతూ ఉంటుంది. నేను ఇట్లా చేస్తా, నన్ను ఇట్లా అన్నాడు, నేను అలా చేస్తా, నన్ను ఇలా అన్నాడు, నన్ను ఇలా అన్నాడు కాబట్టి నేను అలా చేసి చూపిస్తా, मैं बताऊंगा, मैं ऐसा करके बताऊंगा, मैं वैसा करके बताऊंगा, मैं ये करके बताऊंगा. ఏమైతున్నది? ఫ్యూచర్. मेरे को ऐसा बोला, मेरे को ऐसा हुआ, मेरा अपमान किया, मुझे इंसल्ट किया, 10 लोगों के सामने मेरा बेइज्जती किया. ये गया पास्ट, ये जा रहे फ्यूचर. पास्ट फ्यूचर ఏమైతున్నది? దిస్ ఈజ్ ప్రెజెంట్, దిస్ ఈజ్ పాస్ట్, దిస్ ఈజ్ ఫ్యూచర్. ఇటు పోతున్నది, ఇటు పోతున్నది, ఈడు ఆగుతలేదు. అది ఫస్ట్ టైం అర్థమైపోతుంది. ఈడ శ్వాస అన్నది ఇక్కడ ఆగుతలేదు. ఆగుతలేదు? మైండ్ మన ఈ శ్వాస పైన ఆగట్లేదు, పోతూ ఉంటుంది. సో యు ఆర్ ఇప్పుడు దాన్ని చూస్తున్నారు. ఇక ఇప్పుడు మనసును చూస్తున్నారు. మైండ్ ఉంటలేదేంది? మైండ్ ఎటు పోయింది? ఫ్యూచర్కి వెళ్ళిపోయింది. మైండ్ ఎటు పోయింది? పాస్ట్కి వెళ్ళిపోయింది. ఎటు పోతున్నది? ఫ్యూచర్ పాస్ట్. సో మైండ్ ఎక్కడ నేను ఈడబెట్టమంటున్నా? ఏం చెప్పినా దానికి ఏం పని చెప్పినా? ఈడ కూర్చో, ఈడ నిలబడని చెప్పినా అది ఉంటుందా? ఉండలేదు. సో ఫస్ట్ టైం యు ఆర్ అబ్జర్వింగ్ యువర్ మైండ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. And within microsecond it is going somewhere. और कब जा रहा पता ही नहीं चल रहा. कब जा रहा అది ఎటు పోతున్నదో మనకు అర్థం కూడా అవ్వట్లేదు. అర్థమైందా? ఓ जा रहा इधर फ्यूचर पास्ट. तो फर्स्ट टाइम we are just seeing the nature అర్థమవుతున్నది. దాని ఏం అర్థమవుతున్నది? నేచర్ క్యా చంచల్. అంటే తెలుగులో ఏమంటారు? అస్థిరం. స్థిరంగా లేదు అది. పాస్ట్ ఫ్యూచర్ పోతూనే ఉన్నది. ఇక్కడ కూర్చోవాలి. అది మనం ఒక గంట సేపు కూర్చున్నప్పుడు అది ఒక నిమిషం అన్నా కూర్చోవాలా? ఒక సెకండ్ కూడా కూర్చుంటాలి. అసలు ఆ చీరలకే వస్తలేదు. అది ఎవరిది? మైండ్ మనది. వింటుందా మాట వింటుందా? ఇక్కడ పెడితే వినదు అని అర్థమైంది కదా. మైండ్ మాట వినట్లేదు. సో దాంతో గొడవ పెట్టుకోవద్దు. నువ్వు నా మాట వినట్లేదేంది, నేను ఇక్కడ కూర్చోమని చెప్పినా, ఇక్కడ నిలబడమని చెప్పినా, శ్వాసను గమనించమని చెప్పినా, ఏ सांस को देखने के काम लगाया तुझे और तू यहाँ पे रुक ही नहीं रही. हमको क्या करना है? అప్పుడు ఏమవుతుంది? ఇంకెక్కువ అది అస్థిరంగా ప్రవర్తిస్తుంది. ఇంకేమేమో ఆలోచనలు వస్తాయి. ఎప్పుడెప్పుడు చేసినాయో ఆలోచనలు వస్తాయి. ఇంకా దాని అస్థిరత ఎక్కువ అయిపోయింది. और ज़्यादा चंचल.
जब उसको पकड़ने की कोशिश और ज़्यादा भागने की कोशिश। अर्थमैंदा? जब तुम बच्चे के पीछे भागेंगे, बच्चा और भाग रहा, जब तुम खड़े तो बच्चा खड़ा, దానికి స్నానం పోయాలి, పట్టుకొని పోయాలా. అడేం చేస్తున్నాడు, దొరకద్దని మీరు ఉరుకుతా ఉంటే ఏం చేస్తాడు, ఇంకెక్కువ ఉరుకుతాడు. అర్థమైందా? तुम जब उसको पकड़ने की कोशिश करेंगे और भागेगा, तो तुम जब ध्यान मन को पकड़ने की कोशिश करोगे तो तुमको परेशान करके रख देगा, वो मिलेगा नहीं, और भागेगा और भागेगा, कभी ये कभी वो, फिर तुमको डिस्टर्ब करेगा. अरे ये सब ऐसी है, ये ऐसी बोलते रहते हैं, इसमें कुछ नहीं है. ఎవరు చెప్తారు అట్లా? మన మైండ్ మనల్ని కన్విన్స్ చేస్తుంది. ఏమంటది? ऐसी है, ये ऐसी बता रहा, ये ऐसी, इसमें कुछ नहीं होता, उठ जा थोड़ा सा, मार अंदर जाके, फिर बढ़िया लगता, थोड़ा मिला उसमें सोडा वोड़ा, मस्त. इसमें क्या है, ध्यान करो, बैठो ध्यान करो. माइंड समझाता हमको, अरे तेरे को उसमें ज़्यादा थ्रिल आता, थोड़ा बाहर जा, दोस्तों को बुला. ఎవరు చెప్తున్నారు? మన మనసే మనకు చెప్తాయి, कन्विंस చేస్తాయి. ये क्या कर रहा है, ये तो अनाड़ी लोग करते हैं. ఎవరు చేస్తారు? अनाड़ी. ये तो ऐसे जो वीक रहते, जो बलहीन रहते, ऐसे लोग ऐसे करते हैं एक जगह पे बैठ के. और तुम बलवान, सुनील शेट्टी, बलवान देखें सुनील शेट्टी, तुम बलवान, तुम ऐसे कार उठा सकते हैं, ऐसा तुम बैठ के ध्यान करोगे कैसा होगा? हाँ, तुम बाहुबली, మీరెవరు? బాహుబలి. బాహుబలి కూర్చుంటే ధ్యానం చేస్తాడా? ఏం చేయాలి మరి? పెద్ద పెద్ద బండలను, పెద్ద పెద్ద అవి ఏం మోసిండు ఆయన? शिवलिंगम. तुम बलवान, तुम बाहुबली, ऐसा कुछ करो. ये बैठ के ध्यान करोगे तो क्या? कौन समझाता है? ये माइंड हमको करना. हमको क्या लगता सही है, साला ये तो हमको प्रभास बना रहा, बाहुबली बना रहा हमारा माइंड. तो फिर हम क्या सोचते हैं, सही ये क्या ध्यान. उठो भाई, चलो तू भी उठ, मैं भी उठ. फिर जाके फिर हम शिवलिंग नहीं उठाते, बॉटल उठाते. हाँ, क्या उठाते? बॉटल उठाते और इसमें कुछ ऐड करते, और कम पड़ा तो और बुलाते. समझ में आए? तो ये कौन कर रहा है हमको मिसगाइड? माइंड. हमारा माइंड हमको मिसगाइड कर रहा है. ये जो बोल रहा है ये सब ऐसे है, वो चलते रहता है. वो ध्यान करो, बैठो, वो सब. वो रूम में बैठने से क्या होता भाई, कुछ कमाओ, कुछ आने दो, गल्ला भरने दो. गल्ला तो भरता नहीं भरता पता नहीं, लेकिन पेट दारू से भरपूर भर जाता. गल्ला कब भरेगा? భర్తా కవి గల్లా ఎవరిదన్నా నిండిందా ఇప్పటి వరకు? ఏమంటారు దాన్ని? నాకు గల్లాయి బోల్తే, లేకిన్ తెలుగులో ఏమంటారు? ఉండి అంటారు. ఇంకొకటి ఏదో ఉంటుంది తెలుగులో మంచిది ఉంటాయి కదా, కాయిన్ వేస్తారు చూడు దాంట్లో. గల్లా గురిగి, గురిగా ఏదో అంటారు. ఎస్, గల్లా గురిగి. మట్టిది ఉంటుంది దాంట్లో. చిన్నప్పుడు వేసేది రూపాయి 10 సార్లు దాన్ని పలగొట్టేది, కానీ వేసేది ₹1 వేసి 4 సార్లు పలగొడతాం దాంట్లో ఏదో జమ అయినట్టు. तो दुनिया में अभी तक के किसी का गल्ला भरा? किसी का भी आज तक के, जब तक कि ये दुनिया बना, ఈ ప్రపంచం ఎప్పటి నుండి అయితే తయారైందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరి గల్లన్న నిండిందా? గల్లా గురిగి నిండిందా? किसी का तिजोरी भरा आज तक? तो माइंड बोलता है कि थोड़ा तिजोरी भर, थोड़ा तिजोरी खाली है भाई. उसमें ऐसा लंबा चौड़ा तिजोरी और अंदर एक लॉकर और उसके अंदर और दूसरा लॉकर. हाँ, और अंदर रहता
तो उसमें हम फिर लगते थोड़ा मोती वोती सब रखते हैं। समझ में आए? तो इसीलिए वी शुड अंडरस्टैंड दिस माइंड। फिर हमारे मन हमको कौन से कीचड़ में उतार के कौन से समुंदर में डुबो देगा और हम चिल्लाते चिल्लाते रह जाते। समझ में आ रहा है? अरे आप जैसे